మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిని అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం. విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం, ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎంత మెజార్టీ ఉంది, దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మెజార్టీ లేకుండా, ప్రజల యొక్క తీర్పు లేకుండా, గెలవకుండా గుంజుకుని భయపెట్టి తీసుకుని వెళ్ళి అక్కడ పోటీ చేయించడము, భయపెట్టడము, దౌర్జన్యం చేయడము, ఇదెక్కడి ప్రజాస్వామ్యం? భావాజలం ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఒకలాగా, నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకొకలాగా, ఈరోజు లోకేష్ గారి హయాంలో ఇంకొకలాగా నడవటం అనేది స్పష్టంగా చూస్తున్నారు. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమా దురదృష్టమా అని నేనైతే చెప్పను, కానీ ఆ 5 సంవత్సరాల పరిపాలన మాత్రం ఒక అరాచక పరిపాలన. ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిపైన హైకోర్టులో పోయి పిల్లు దాఖలు చేశారు కొంతమంది మహానుభావులు. అంటే అన్ని అమరావతిలోనే పెట్టుకొని అన్ని అక్కడే ఉంటున్నా. హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడితే నీ అబ్బగంటే ఏమైనా పోతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అడుగుతున్నా, మా ఊరబ్బాయి చంద్రబాబు నాయుడిని నాకు 50 సంవత్సరాలుగా తెలుసు. అనంతపూర్లో అర్ధరాత్రి అమ్మాయిలు పోతే, బాత్రూమ్ పోతే ఫోటోలు తీసేదేంద్రా బాబు? చంద్రబాబు ఎక్కడున్నావు? రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే విద్వేషము, డైవర్ట్ పాలిటిక్స్, డివిజన్ పాలిటిక్స్, ఇవి సమాజానికి ఉపయోగపడతాయా? రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళని ఢిల్లీలో డైరెక్టర్లు ఎవరు లేరు, తెలంగాణలో వస్తారు. ఇక పరమానందయ్య శిష్యుల్లాగా కయ్య మొత్తుకుంటా ఉంటారు. సంజయ్ గారికి నేను వీటో పలుకుతాను. ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ ఇస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీ పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. నిర్వహించింది ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. చర్చ మొదలుపెట్టింది. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టింది. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నది, ట్యాంకులు కడుతున్నామన్నారు, పైప్ లైన్లు వేసినామన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ కింద తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈరోజు ఎక్కడ పోయినా బోర్లు వేయండి, మాకు నీళ్ళు వస్తలేవంటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. నువ్వు 2020 ఆడతావేమోగా, నువ్వు 2020 ఆడవు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది. దేశంలో తెలంగాణను అడ్డుకునేటువంటి శక్తులు విర్రవీగుతున్నటువంటి సమయాన ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ ప్రజలందరినీ ఒక శక్తిగా మలిచి తెలంగాణ అనని అనివార్య పరిస్థితిని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సృష్టించి యావత్తు మన వైపు చూసేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనవి